మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్దిసేపు దేవుని మాటలు మనం ఆలకిద్దాం, ధ్యానం చేద్దాం. ఈరోజు మనందరి ఆధ్యాత్మిక జీవితాలలో ఎన్నో సందర్భాల్లో మనం ఆత్మీయంగా ఎదిగేశాము అని అనుకొని భ్రమపడి బ్రతుకుతున్న పరిస్థితులు చాలా చూస్తాం. చాలామంది అనుకుంటారు మేము ఆత్మీయంగా ఎదిగాము, లేకపోతే మాకున్న సీనియారిటీని బట్టి మాకంతా తెలుసు, మాకు తెలియనిదంటూ ఏమీ లేదు అని అనుకొని భక్తి చేయడం అనేది ప్రతి వ్యక్తికి సహజం, సర్వసాధారణం కూడా. అందుకనే పెద్దోళ్ళు ఒక మాట అంటారు, ఏమనంటే అద్దం అనేది లేకపోతే బోళ్ళంతమంది చచ్చిపోయేవాళ్ళట. నేను అందంగా లేను అని బాధపడి, నల్లగా ఉండేవాడు కూడా, వికారంగా ఉండేవాడు కూడా, కోతి రూపంలో ఉన్నవాడు కూడా అద్దంలో చూసుకుని నేను అందగాడిని అనుకోకపోతే బ్రతకలేడు మనిషి. ఎందుకనంటే మనకంటూ ఒక స్వయం తృప్తి అనేది కలగాలి ప్రతి మానవుడికి. సొంతగా నాకు అన్నీ తెలుసు, నాకంతా చేతనవును, నేనంతా చేయగలను అనుకొని ప్రతి మానవుడు బ్రతుకుతాడు అలాగే. కానీ యేసు ప్రభుతో కూడా పరిచర్యలో కొనసాగిన వారిలో కూడా ఇట్లాంటి అనుభవమే కలిగి బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళు. నేను ఒక్క వ్యక్తిని గురించి ఈరోజు మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. దైవజనుడైన పేతురు జీవితాన్ని మనం గమనిస్తే, యేసు ప్రభుతో పాటు పరిచర్యలో కొనసాగిన వారిలో చాలా ప్రాముఖ్యమైన వాడు పేతురు. ఎంత ప్రాముఖ్యమైన వాడు అంటే, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా పేతురు లేకుండా ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. చాలా చోట్లకు యేసయ్య వెళ్ళినప్పుడు తనతో కూడా ఉన్న శిష్యులు కొంతమందిని ఒక చోట విడిచిపెట్టి పేతురు, యోహాను, యాకోబులను ఎక్కడికైనా తీసుకుని వెళ్ళేవాడు. ఇంకొక మాట చెప్పాలి అంటే, యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు శిష్యులందరూ భయపడి తలుపులు వేసుకుని గదిలో దాక్కుంటే కూడా దూరంగానో దగ్గరగానో మొత్తం మీద ఎలాగోలా యేసును వెంబడించింది, సిలువ వరకు వచ్చి వెంబడించింది పేతురు ఒక్కడే. అట్లాంటి వ్యక్తి తన జీవితంలో కూడా నాకు అంతా తెలుసు, నేను యేసుతో ఉన్నాను, నేను ఎంతో కాలం నుండి భక్తి చేస్తూ, నేను ఆత్మీయుని అనుకొని భక్తి చేస్తూ సంతృప్తికరంగా సాగుతూ ఉన్న రోజులవి. ఇంకొక మాటలో చెప్పాలి అంటే, అతగాడు ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది ఒక్కరోజు మారు మనసు పొంది బాప్తిస్మము పొందే అంతగా అభిషేకించబడిన వాడు పేతురు. హతసాక్షిగా మారడానికైనా వెనకాడకుండా ఎంతమంది మధ్యలో నిలబెట్టినా దేవుని కొరకు రోషంగా ప్రకటిస్తూ ఉన్నాడు పేతురు. అలాంటి వ్యక్తి ఒకరోజు ఒక మాట అంటాడు. ఒకసారి మీరు ఆ విషయాన్ని చూడండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 28వ వాక్యం చూద్దాం. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను, అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపతగిన వాడని అయినను, అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. 15వ వాక్యములో, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడెను. 3వ మాట 35వ వాక్యంలో చూస్తే, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించాను, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అంటాడు. ఈ 3 మాటలు నేను మీకు క్లుప్తంగా వివరించి ముగిస్తాను, గమనించండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాటలు ఏమిటంటే, అతగాడు యేసు ప్రభుతో కలిసి పరిచర్య చేసిన వాడు. అందరికంటే ముందు యేసుతో ఏ సంగతి మాట్లాడాలైనా అందరికంటే ముందు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి తన విషయం అంతా చెప్పేవాడు. మరొక మాటలు చెప్పాలి అంటే, యేసయ్య దగ్గర మాట్లాడడానికి అందరూ భయపడుతున్న తరుణంలో కూడా చాలా ధైర్యంగా యేసయ్యకు చెప్పాల్సిన సంగతులు చెప్పడానికి వెనకాడనే వ్యక్తి పేతురు. అట్లాంటి వ్యక్తి
ఉన్నట్టుండి ఒకరోజు సడన్గా తను ఆ కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఒక మాట అంటాడు. ఏమనంటే, ఏ మనుషుడు నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు అంటాడు. ఆ తర్వాత 15వ వాక్యంలో చూస్తే, దీని నిషిద్ధమైనదిగా ఎంచొద్దని దేవుడు నాకు చూపించాడు అంటాడు. 34వ వాక్యంలో చూస్తే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించాను అంటాడు. నేను మీకు చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి అయినా, ఎన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్న వ్యక్తి అయినా, ఎంతగా ప్రభు సన్నిధిలో నేను దేవునితో మాట్లాడగలిగిన సామర్థ్యము కలిగిన వాడనని మనలను మనము మోసపుచ్చుకుంటూ మనం బ్రతికినా, మన జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఏంటంటే, మనం ఎప్పుడు దేవుని యొద్ద నేర్చుకొనవలసిన వారమై ఉన్నాము. స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసును తాకినవాడు, యేసుతో నడిచినవాడు, యేసుతో మాట్లాడినవాడు, యేసుతో సన్నిహిత సంబంధము కలిగిన వ్యక్తి సడన్గా ఒకరోజు నిలబడి అంటాడు, నాకు ఇప్పుడు తెలిసింది దేవుడు పక్షపాతి కాదని. దేవునికి స్తోత్రం. మరి ఇన్ని సంవత్సరాల్లో నువ్వు భక్తి చేసిన ఇంతకాలం, నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగిన ఇంతకాలం నీకు తెలియలేదా అంటే తెలియలేదు. అందుకనే నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మొదటి మాట ఏమిటంటే, మనము ఆయన సన్నిధిలో ఎప్పటికీ దేవుని విద్యార్థులమే. చెప్పండి అందరం, ఎవరు మనం? ఎప్పటికీ మనము దేవుని విద్యార్థులమే. అందుకనే విద్యార్థి అనేవాడు ఎవరు చెప్పినా నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రైస్తవుడు ఎప్పుడు నిత్య విద్యార్థే. బ్రతికినంత కాలం నేర్చుకుంటూనే ఉండాలి. నేను వాడి దగ్గర నేర్చుకున్నది ఏమిటి అనే అహంకారపూరితమైన ధోరణి ఏ సేవకునిలో ఉండకూడదు, ఏ విశ్వాసిలోనూ ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవాలి ఎప్పుడు, చిన్నలైనా పెద్దలైనా, నీకంటే తక్కువ వారైనా నీకంటే గొప్పవారైనా, ప్రతి ఒక్కరి యొద్ద సేవకుడు నేర్చుకునే మనసు ఉండాలి. అది ఉన్నప్పుడే దేవుని సన్నిధిలో ఎన్నో క్రొత్త సంగతులు మనం నేర్చుకుంటూనే ఉండాలి. నాకే అంత తెలిసిన భ్రమలో ఎప్పుడు మనం బ్రతకూడదు. ఎందుకనంటే మనకు తెలిసిన దానికంటే ఇంకా తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నీకు తెలిసింది కొంచెం, తెలియాల్సింది చాలా ఉంది. భక్తి జీవితంలో నాకు వాక్యం బాగా తెలుసండి అనుకునే వాళ్ళు ఉంటారు. నేను బాగా ప్రార్థన చేయగలనండి అనుకునే వాళ్ళు ఉంటారు. నేను బాగా వాక్యం చెప్పగలనండి అనుకునే వాళ్ళు ఉంటారు. నేను బాగా పాడగలనండి అనుకునే వాళ్ళు ఉంటారు. కాకపోతే వచ్చిన చిక్కాళ్ళు ఏమిటంటే, నీకు ఎంత తెలుసో దానికి మరింత నేర్పరి అయిన వాడు నీవు ఆరాధిస్తున్న నీ దేవుడు. ఆ సంగతి మనం గ్రహించుదాము గాక. స్తోత్రం చెప్పండి. అందుకని చెప్పండి, ఇప్పుడు మనం ఎప్పుడు ఆయన సన్నిధిలో నిత్య విద్యార్థులమే. నాకు ఎందుకు ఈ ఉదయకాలం ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే, ఎంతకాలం సేవ చేసిన తర్వాత అంటాడు, ఏ మనిషి నిషేధింపదగిన వాడని మాట్లాడొద్దని ప్రభు నాకు చెప్పాడు ఇప్పుడు. మరి ఇంతకాలం పేతురు మనసులో ఉన్నది ఏమిటో తెలుసా? నేను గొప్ప కులస్తుని, మిగిలిన వాళ్ళందరూ తక్కువ జాతి వారు, వాళ్ళు నాకంటే తక్కువ, వాళ్ళు నాకంటే గనులేమి కాదు. ఆ భ్రమలో బ్రతికిపోతూ వచ్చాడు పేతురు అంతకాలం. అందుకనే అక్కడ 10వ అధ్యాయంలో మీరు ఏమొచ్చింది అసలు అక్కడికి ఆయన దగ్గరికి? 12వ వాక్యం, భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులు, ఆకాశ పక్షులు ఉండునప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. ఇక్కడ తిండిది కాదు సమస్య. అతను ఒక 4 వైపులా దుప్పటి చెంగులు పట్టుకున్న ఒక దుప్పటి ఆకాశము నుండి దిగి రావడం చూశాడు కన్నులారా. దాంట్లో అన్ని రకాల, భూమి మీద ఉండే అన్ని రకాల చతుష్పాద జంతువులు తనకు కనబడ్డాయి. అవి చూడగానే ఈయనేమనుకుంటున్నాడంటే, ఇది తక్కువ జాతి వాళ్ళు తినే తిండి అనుకుంటున్నాడు. దీన్ని నేను తినడం ఏంటి, నా స్థితి ఏంటి, నా స్టేటస్ ఏంటి, నా కులం ఏంటి, నేను నమ్మిన సిద్ధాంతం ఏంటి, తన భ్రమలో తను బ్రతికిపోతున్నాడు. ఎప్పుడైతే బ్రతుకుతున్నాడో ప్రభు అంటాడు, దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని నీవు నిషిద్ధమైనదిగా ఎంచొద్దు అన్నాడు దేవుడు.
ఇదేమిటయ్యా, నేను ఎన్నడూ తినని ఆహారాన్ని తీసుకొచ్చి నా ఎదుట దించిపెట్టి దాన్ని తినమని చెప్తావేంటి అని తనలో తను అనుకుంటుంటే ప్రభు దానికి నిర్వచనాన్ని చెప్పాడు. దాన్ని 28వ వాక్యంలో చెప్తాడు. అతను ఏమనంటే, సహవాసము చేయుటి అయిన అట్టి వాణ్ణి ముట్టుకున్నటైన యూదునికి ధర్మము కాదని మీకు తెలిసిన సత్యం అది. అయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు అని ప్రభువు నాకు ఇప్పుడు చూపించాడు అంటాడు. అంటే ఇంతవరకు తన మనసులో వ్యక్తుల మీద ఒక చులకన భావం. నేను ఒక 2 మాటలు మీకు చెప్తాను. ఒకటి, మనుషుల ఎడల మన ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవాలి. రెండవది, దేవుని పట్ల మన ఆలోచన విధానం ఎలా ఉందో కూడా ఈ రోజున మనం గ్రహించుదుము గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంతవరకు నేను ఎంత భక్తి చేశానని అనుకుంటున్నాడు కదా, కానీ తన మనసులో ఉన్న ఒక చులకన భావం ఏంటంటే, నేను గొప్ప, వాడు తక్కువ జాతి, నేను గొప్పవాణ్ణి, లేక నేను ఉన్నత కులస్తుణ్ణి, లేక నాది పలానా కులం, లేక నాది పలానా గోత్రం, లేక నేను పలానా ఆచారంలో నిష్ఠగా బ్రతుకుతున్న వాడిని, ఇట్లా తనను గురించి తను ఏదో ఆలోచించుకుంటూ ఏదో ఊహించుకుంటూ బ్రతికేస్తున్నాడు. ప్రభు అంటాడు, దేవుడు పరిశుద్ధపరిచిన వాటిని నీవు అపవిత్రమైనదిగా ఎంచవద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఎన్నుకున్న దాన్ని నీవెందుకు అపవిత్రమైన దానిగా చెప్తావు? నీవెందుకు అపవిత్రమైన దానిగా మాట్లాడతావు? ఈ రోజున ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎదిగాము, లేక మనం ఉన్నతంగా వర్ధిల్లుతున్నాము, లేక ఆత్మ సంబంధంగా నేను అన్ని కలిగి బ్రతుకుతున్నానని చెప్పుకోవడానికి మాత్రమే మన భక్తి సరిపోతుందా, లేక దేవుని దగ్గర ఇంకా మనం నేర్చుకోగలుగుతున్నామా? ఏమి నేర్చుకోవాలి నువ్వంటే, నీ తోటి మనిషిని, నీ తోటి విశ్వాసిని, లేక నీ తోటి సేవకుణ్ణి నీవు గౌరవించటం, గణపరచటం నేర్చుకుందువుగాక. అందరూ దేవుని వలన ఏర్పరచబడిన వారే, అందరూ క్రీస్తు రక్తంతో కడగబడిన వారే, అందరూ క్రీస్తు కొరకు ఎదుగుతూ ఉన్నవారే. కొంతమంది ముందు పరిగెత్తవచ్చు, కొంతమంది వెనక పరిగెత్తవచ్చు. ఏది ఏమైనా అందరూ రాజమార్గములో పరిగెత్తుతున్న వారే కదా అనే గ్రహింపు మనందరికీ నా దేవుడు దయచేయునుగాక. దైవజనుడు పౌలు చెప్తాడు ఈ మాట, పవిత్రుడికి అన్నీ పవిత్రమే, అపవిత్రుడికి అన్నీ అపవిత్రాలే. ఇప్పుడు ఈ మాట చెప్పాను అనుకోండి, ఒక తాగుబోతాడిని, వరే నువ్వు తాగుడు మానరా అంటే, నన్ను అపవిత్రుడు అందుకని నేను కూడా అపవిత్రుడు నాకు కనపడుతున్నాను అంటాడు. మరి కనపడడం కాదురా, వాస్తవమే కదా. కానీ వాడు నీతిగా బ్రతుకుతున్నప్పుడు కూడా వాడు ఏదో అపవిత్రతలో ఉన్నాడన్న భ్రమలో నువ్వు బ్రతుకుతుంటావు చూడు. దాని గురించి వాక్యం ఏమంటుందంటే, నీవెందుకు ఒక వ్యక్తిని నీకంటే తక్కువ వానిగా చూడాలి? అతనిని పవిత్రపరిచిన వాడు కూడా దేవుడే. స్తోత్రం చెప్పండి. 2వ మాట కూడా చూడండి మీరు, 34, 35, 36 వాక్యాలు చూడండి ఒకసారి. దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించెను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇప్పటి వరకు ఎంతమందికి ప్రభు అనుకున్నాడు ఈయన? యేసుక్రీస్తుని కొందరికి పరిమితం చేసేసాడు. జాగ్రత్తగా మీరు వినాలి. లేక కొన్ని సంఘాలకు మాత్రమే పరిమితం చేసేసాడు ఈయన. ఇదిగో వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు కాబట్టి యేసు ప్రభు వారికి మాత్రమే సొంతము అని అనుకుంటున్నాడు. తను ఆ విధంగా భ్రమలో బ్రతికేస్తున్నాడు. తనకున్న ఇంకొక భయంకరమైనటువంటి జబ్బు ఏమిటో తెలుసా? దేవుడు ఎవరిని పడితే వారిని అంగీకరించడో, ఎవరి ప్రార్థన పడితే వారి ప్రార్థన అంగీకరించడో. ఆయన ప్రార్థన అంగీకరించాలంటే వాళ్ళు ఏదైనా స్పెషల్ అయి ఉండాలని ఏదో తన భ్రమలో తను బ్రతికేస్తున్నాడు. అవన్నీ పటాపంచులు అయిపోయి 35వ వాక్యంలో అంటాడు, ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్నవాడు ఏ జనములో ఉన్న దేవుడు వానిని చెప్పాలి. ఏ సంఘంలో ఉన్న దేవుడు వానిని, ఏ దేశంలో ఉన్న దేవుడు వానిని, ఏ ప్రాంతంలో ఉన్న దేవుడు వానిని అంగీకరిస్తాడు. ఇంతకాలం భ్రమలో బ్రతికాడు. ఈరోజు చాలా చోట్ల ఈ పరిస్థితులు విలయతాండవం ఆడుతున్న సంఘాలలో ఏమిటంటే,
నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఎవరికి వారు వారి గొప్పను ప్రదర్శించుకోవడానికి తాపత్రయపడిపోతూ ప్రయాసపడిపోతున్న రోజుల్లో ప్రభు అంటాడు, వరే పిచ్చోళ్ళారా, వారు ఏ జనములో ఉన్నా నాకు భయపడి ప్రార్థన చేసే వారందరి ప్రార్థన నేను అంగీకరిస్తాను. ఆమేన్. ఎందుకో తెలుసా? యేసు క్రీస్తు అందరికీ, ఎంతమందికి? ఏ జాతి వారికి, ఏ కులం వారికి, ఏ మతం వారికి, నీకు ఎట్లా దేవుడో అన్యజనులకు కూడా యేసయ్య అలాగే దేవుడై ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పండి హల్లెలూయా. ఆయన పక్షపాతి కాడు. ఇప్పటి వరకు ఏమనుకున్నాడు? నా ప్రార్థనకు వచ్చిన జవాబు పలానాడు ప్రార్థనకి రాదనుకున్నాడు. నా ప్రార్థనకు దేవుడిచ్చినంత విలువ యోహాను ప్రార్థనకు ఇవ్వడేమో అనుకున్నాడు, మత్తయి ప్రార్థనకు ఇవ్వడేమో అనుకున్నాడు, లేవి ప్రార్థనకి ఇవ్వడేమో అనుకున్నాడు. నా తోటి అపోస్తులు ఎవరికి లేని విశేషమైన కృప నాకు మాత్రమే ఉందని భ్రమలో బ్రతికేస్తుంటే ప్రభు అంటాడు, వరే పిచ్చోడా, నాకు భయపడేవాడు ఏ జాతిలో ఉన్నా నేను వారిని అంగీకరించబోతున్నాను. స్తోత్రం చెప్పు గట్టిగా, సంతోషంగా చెప్పండి హల్లెలూయా. అందుకనే మనందరికీ బాగా తెలుసు కదా, ఆ రోజున రాణి ఉత్తరం రాస్తే భయపడి చెట్టు కిందకి వెళ్ళిపోయి కూర్చొని నన్ను చంపేసేయని ఏడ్చి, ఆ తర్వాత దేవుడి దగ్గర అంటాడు, నీ కొరకు రోషము కలిగి నేను ఒక్కడే నిలుచున్నాను ప్రభు అంటే, వరే పిచ్చోడా నువ్వే కాదురా 100 మంది ఉన్నారు ఇంకా. స్తోత్రం. ఈయనేమనుకుంటున్నాడు? నేను ఒక్కడినే, నా ఒక్కడి ప్రార్థనే, నా ఒక్కడి ఘనతే, నా ఒక్కడి ధైర్యమే, నేను చేస్తున్న సేవకి ఇదే భ్రమలో బ్రతికేస్తుంటే ప్రభు అంటాడు, నీవు కాదు, నీతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకుందాం, మనం ఒక్కరమే కాదు, మనతో పాటు భక్తి చేస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ భూమి మీద. ఆమేన్. మనలాంటి పరిశుద్ధతను కాపాడుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. హల్లెలూయా. ఎందుకని అంటే మనకు ఈ రక్షణ ఇచ్చిన ఆ దేవుడే వారికి కూడా దేవుడై ఉన్నాడు. మనకిచ్చిన ఈ ఆనందం వారికి ఇవ్వడానికి కూడా ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుడు పక్షపాతి కాడని నాకు ఇప్పుడు నిజంగా నేను గ్రహించాను అంటాడు. మరి ఇప్పటి వరకు దేవుడు పక్షపాతి కాడన్న సంగతి పైన చూసి తెలుసుకున్నాను. ఇప్పుడు కొంచెం లోతుకు వెళ్ళాను. నేను వెళితే నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు అందరి మనవులు అంగీకరిస్తాడు. ఆమేన్. ఎవరిని త్రోసివేసేవాడు కాదు. ఇవన్నీ కొన్ని సంవత్సరాలు భక్తి చేసిన తరువాత దైవజనుడైన పేతురు దేవుని సన్నిధిలో తను నేర్చుకున్న ఒక నూతనమైన అనుభవం. అందుకే నేను మీకు ముందే చెప్పాను, మనం ఎప్పటికీ ఆయన ఎదుట నిత్య విద్యార్థులమే. అందుకనే నాకు వినుబుద్ధి పుట్టించుము అంటాడు భక్తుడు. ఏ బుద్ధి? గట్టిగా వినే బుద్ధి కావాలి. ముందు ఎవరైనా ఒక మాట చెబుతున్నప్పుడు ముందు వినాలి. విన్న తరువాత నీ ఆలోచనలో తర్వాత చెప్పు. ముందు చెప్పేది వినకుండా సగం చెబుతున్నప్పుడే సగంలోనే నువ్వు తిరిగి ఏదైనా మాట్లాడితే మెంటల్ అంటారు. మెంటల్ వచ్చిందిరా, క్రాక్ వచ్చింది, అందుకనే ఎవడు చెప్పింది వినడానికి ఇష్టపడరు అంట. నాకే అంతా తెలుసు అనే భ్రమలో ఎప్పటికీ మనం బ్రతకుందుముగాక. అందుకని ఈయన అంటాడు, దేవుడు పక్షపాతి కాదని నిజంగా గ్రహించాను. ఎప్పుడో కొన్ని సంవత్సరాలు సేవ చేసిన తర్వాత, అప్పుడు దాకా నాకు తెలియదు ఆ సంగతి. అందుకని మనం ఎప్పటికీ దేవుని ఎదుట క్రొత్త సంగతులు నేర్చుకుంటూనే ఉందుముగాక. చెప్పండి ఆమేన్. ఇంకొక మాట చెప్పనా మీకు, మనం కన్న పిల్లల ద్వారానే దేవుడు ఎన్నో సంగతులు మనకు నేర్పిస్తాడు. నీ తోటి విశ్వాసి ద్వారా నేర్పిస్తాడు, తోటి సేవకుడి ద్వారా నేర్పిస్తాడు, నీ ఇరుగు పొరుగు వారి ద్వారా నేర్పిస్తాడు. ఏ సందర్భంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా ఒక క్రొత్త సంగతి మనం నేర్చుకుందాముగాక. ప్రతికూలతలో కూడా క్రొత్త సంగతి నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడానికే దేవుని సంఘం అలవాటు పడాలి. అంతే తప్ప నాకు అంతా తెలుసు, నాకు ఎవడు చెప్పనక్కర్లేదు అనుకుంటే ఇక నీ బతుకు ఎక్కడున్నావంటే అక్కడే ఉంటావు. ఆధ్యాత్మికంగా నువ్వు ఉన్నత స్థితికి పైకి రాలేం, ఎదగలేం. ఆధ్యాత్మికంగా నువ్వు చతికిలబడిన పరిస్థితుల్లోనే బ్రతుకుతాం మనం. అందుకనే దైవజనుడు పేతురు విషయంలో కూడా మీరు గమనిస్తే, అతగాడు దేవుడు చెప్పిన మాటని నేర్చుకొని లోపల గదిలో దేవుడు చెప్పాడు అతనికి, బయట పబ్లిక్లో ఎవరికి తెలీదు. ఎంతకాలం పేతురికి సంగతులు తెలీదు, ఇవాళ నేర్చుకున్నాడన్న సంగతి ఎవరికి తెలీదు. కానీ బయటకు వచ్చి
పబ్లిక్లో అందరికీ చెప్తున్నాడు ఏంటంటే, ఏ మనిషి నిషేధింపదగిన వాడు కాడని దేవుడు నాకు ఈరోజు తెలియజేశాడు అంటాడు. ఇప్పుడు ఉన్న విశ్వాసులంతా ఏమనుకోవాలి, ఇప్పటిదాకా మా పాస్టర్ గారికి ఈ సంగతి తెలియదేమో, తెలియకుండా ఆయన భక్తి చేశాడు, అందుకే రా అప్పుడు నన్ను చెనచూపు చూశాడు అని అనుకుంటారు కదా వాళ్ళు. అందుకే రా పలానా రోజు నేను మాట్లాడుతుంటే నన్ను తక్కువ వాడిగా చూశాడు పాస్టర్ గారు అని అనుకుంటాడు కదా. అయినా సరే ఏమీ సిగ్గుపడకుండా అందరికీ చెప్తున్నాడు ఈ సంగతిని. ఆయన పక్షపాతి కాడని నేను నిజంగా ఇప్పుడు గ్రహించగలిగాను. నువ్వు ఎప్పుడు నీ ఇంట్లో మోకరించి ప్రార్థన చేసిన ఒక క్రొత్త సంగతి ప్రభువు నీకు నేర్పించాలి. నువ్వు ఎప్పుడు దేవుని వాక్యాన్ని వింటున్నా ఒక క్రొత్త సంగతిని ప్రభువు నీకు నేర్పించాలి. ఎప్పుడు నేర్పిస్తాడు ఆయన? నేర్చుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నప్పుడు. సిద్ధంగా నువ్వు ఉంటే ఖచ్చితంగా నేర్పిస్తాడు. నాకే అంతా తెలిసిన భ్రమలో బ్రతికితే ప్రభువు నీకేమి నేర్పించాడు. మనకు తెలిసింది కొంచెమైతే తెలియాల్సింది బోలెడంత ఉంది. అందుకని ఎప్పుడు కూడా నేనే జ్ఞానిని అనుకోవద్దు, నేనే భక్తుడిని అనుకోవద్దు, నేనే పరిశుద్ధుని అనుకోవద్దు. ఎందుకనంటే మనకంటే నీతిమంతులు ఉన్నారు, మనకంటే జ్ఞానవంతులు ఉన్నారు, మనకంటే పరిశుద్ధులు ఉన్నారు, మనకంటే ఆధ్యాత్మిక విలువలు కలిగిన వారు ఉన్నారు, మనకంటే ఉన్నత స్థితిలో దేవుని కొరకు వాడబడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చూసి మనకంటే తక్కువ స్థితిలో ఉన్నవారిని చూసినా, ఎవరిని చూసినా ఏదో ఒక పాఠము సంఘము నేర్చుకొనుగాక. మీకు 2 విషయాలు చెప్పాను. ఏంటంటే, ఒకటి, ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాడని తెలుసుకోవాలి. 2, యేసుక్రీస్తు అందరికీ, ఆయన కొంతమందికే పరిమితమైన వాడు కాదు, నీకు మాత్రమే పరిమితమైన వాడు కాదు. నీకు ఏ దేవుడో పాపములో ఉన్నవానికి కూడా ఆయనే దేవుడు. ఆయన అందరికీ ప్రభు, ఆయన పక్షపాతి కాదు, అందరినీ విమోచించడానికి ఎదురు చూస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. మనమేదో దాటిపోయాం, కాలువ దాటి అవతలకి వెళ్ళిపోయాం, ఒడ్డుకి వెళ్ళిపోయాం మనం అనుకొని ఆ ఈదుతున్న వాడిని చూసి మనం నవ్వుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను దాటించిన వాడే వాణ్ణి కూడా దాటించగలడు. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మితే స్తోత్రం చెప్పండి. నీకు రక్షణ భాగ్యం ఇచ్చిన వాడే వాడికి ఇస్తాడు, నీకు ఆనందం ఇచ్చిన వాడే వాడికి ఇస్తాడు. ఎందుకనంటే ఆయన పక్షపాతి కాదు. ఆయన ఏ కులానికి, మతానికో, జాతికో, వ్యక్తులకో, డబ్బుకో అమ్ముడు పోయిన వాడు కాదు యేసయ్య. ఆయనకి పక్షపాతం ఉండదు. అందరినీ ఏక ప్రేమతో, ఏక దృష్టితో చూస్తూ ప్రేమించే దేవుడు ఆయన. కనుక ఈ 2 విషయాలు మనం గ్రహించి దేవుని సన్నిధిలో ఎప్పటికీ నిత్య విద్యార్థులముగానే ఉందుముగాక. మోకరించిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమాపూర్ణుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘననామానికి వందనాలయ్యా. నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా ఇంతవరకు మేము నిత్య విద్యార్థులముగా నీ ఎదుట నేర్చుకొనవలసిన వారమై ఉన్నామని ఒక్కొక్కటి మీరు మాకు తేటగా తెలియజేశారు. 2 సంగతులు మాకు బోధించారు. ఒకటి, ఏ మనిషి నిషేధింపదగిన వాడు కాడని, దేవుడు పక్షపాతి కాడని. ఈ మాట అప్పుడప్పుడే దేవుని సన్నిధిలో ఎదుగుతున్న వ్యక్తి కాదయ్యా చెప్తుంది. ఎన్నో సందర్భాల్లో నీతో మాట్లాడిన వ్యక్తి, నీ స్వరాన్ని తిన్నగా విన్న వ్యక్తి, నీతో మాట్లాడేంత ధైర్యం కలిగిన వ్యక్తి, నీతో సహవాసం చేసిన వ్యక్తి కొంతకాలం భక్తి చేసిన తరువాత నాకు ఈ సంగతి ఇప్పుడు తెలిసిందని చెప్తూ ఉన్నాడు. మా జీవితంలో దీనిని బట్టి మేము ఎప్పటికీ నేర్చుకునవలసిన వారమే. ఎప్పటికీ అనేక సంగతులు నీ ద్వారా బోధించబడుతున్నప్పుడు నేర్చుకోవడానికి తగిన సిద్ధపాటు కలిగిన మనసును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వినుబుద్ధిని పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ఒక్కరిలో కూడా నాకు అంత తెలుసనే భ్రమలో కాదు నాయన, అయ్యా మాకు తెలిసిందే చాలా అనే భ్రమలో కాదు, మేము నేర్చుకోవలసినది చాలా ఉంది అనే ఒక కృతజ్ఞత కలిగిన మనసుతో, విధేయత కలిగిన మనసుతో, తగ్గింపు కలిగిన మనసుతో నిన్ను ఎదుర్కోవడానికి, నీ సన్నిధిలో నేర్చుకోవడానికి ప్రతి బిడ్డకు మీరు సిద్ధపాటు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరు కృప చూపండి. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరినీ కూడా మెండైన మీ సన్నిధి కాంతి చేత నింపండి, ఆశీర్వదించి మహిమ పొందుకోండి. చేరిన బిడ్డలందరూ కూడా నీ ఎదుట ఎల్లప్పుడూ నేర్చుకోవడానికి, వారికి వినుబుద్ధి, నేర్చుకునే మనసుని మీరు కలుగు చేసి మహిమ పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం తీర్మానంతో ప్రార్థించిన వారికి, సకల పరిశుద్ధులకును, ఈ కార్యక్రమాన్ని వీక్షించున్న వారికి ఆయన సన్నిధి కాంతి
సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. నేనెంత ధన్యుడనో ప్రియుడా యేసయ్యా, నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి. నేనెంత ధన్యుడనో ప్రియుడా యేసయ్యా, నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి. సమృద్ధి కృపతో మారని ప్రేమతో ఉన్నత కార్యములు నాకై చేసితివి. సమృద్ధి కృపతో మారని ప్రేమతో ఉన్నత కార్యములు నాకై చేసితివి. పరవశమే పరిమళమే నీ కౌగిలిలో, సంతసమే సంబరమే నీ సన్నిధిలో. పరవశమే పరిమళమే నీ కౌగిలిలో, సంతసమే సంబరమే నీ సన్నిధిలో. నేనెంత ధన్యుడనో ప్రియుడా యేసయ్యా, నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి. నీకు దూరమైన స్థితిలో నే గాయపడిన వేళ, నీకు దూరమైన స్థితిలో నే గాయపడిన వేళ, నా దీన స్థితిని చూచి దాటిపోక, నా దీన స్థితిని చూచి దాటిపోక, నా హృదిని కట్టినావే పరమ తండ్రిగా, నా హృదిని కట్టినావే పరమ తండ్రిగా. క్షేమం బహుపదిలం నీ వడిలోనే, ధైర్యం సహవాసం నీ ఉపదేశం. క్షేమం బహుపదిలం నీ వడిలోనే, ధైర్యం సహవాసం నీ ఉపదేశం. నేనెంత ధన్యుడనో ప్రియుడా యేసయ్యా, నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి.